హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. నేను మీకు ఇవాళ ఒక లంచ్ బాక్స్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అది కూడా తోటకూరతో చేసిన తోటకూర రైస్ అండి. ఎప్పుడు తోటకూర పప్పు, తోటకూర ఫ్రై అలా కాకుండా ఈసారి తోటకూర రైస్ ఇలా చేసుకొని చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తోటకూరని తీసుకోవాలండి. దాని కాడలు కూడా మనం చిన్న చిన్నగా తరగాలండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఆ లాస్ట్ ఏదైతే టై చేసిందో ఆ నాట్ వరకు నేను తీసేసి రిమైనింగ్ అంతా చిన్న చిన్న కాడల్ని కత్తెరతో చిన్న చిన్నగా ఎట్లాంటి ఆవగింజంతగా కట్ చేసి పెట్టుకున్నానండి. కాడలు కూడా అవి చాలా హెల్దీ అండి ఆకుకూరతో పాటు. ఇప్పుడు ముందు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో చిటికెడు చిన్న అంటే హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ మినుములు అంటే మినప్పప్పు, 2 టీ స్పూన్స్ పల్లీలు, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు, 1 టీ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసి దూరగా వేయించాను. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఎండుమిరపకాయలు 4 నుండి 5 ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ లోపు అవి చల్లారే వరకు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా ఆవాలు, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసి తరిగిన ఆకుకూరను వేసి మగ్గించాలండి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా తరిగినవి వేసుకొని మగ్గనివ్వాలి. ఆ లోపు అది మగ్గే వరకు నేను క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. మిక్సర్ జార్లో వేసినది కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మగ్గడానికి వచ్చేసింది. ఈ టైంలో నేను రైస్ యాడ్ చేశానండి. ఈ రైస్ పైన నేను కొద్దిగా మిక్సీలో పట్టిన పౌడర్ వేసేసాను టేస్ట్కి సరిపడా. అందులోనే మనకు కారం, ఉప్పు సరిపోయిందా లేదా అని ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేను చెక్ చేసుకున్నాను. నాకు కొద్దిగా కారం తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేను పైనుండి మళ్ళీ ఒక చిన్న టీ స్పూన్ కారం వేసేసి చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకున్నానండి. కంప్లీట్గా రైస్ అంతా ఒకే టెక్స్చర్లో ఉండాలి. ఈ తోటకూర రైస్కి మనం వేసే మసాలా పౌడర్తోనే టేస్ట్ వస్తుంది. ఆ మసాలాను మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవి వాటితోనే టేస్ట్ ఉంటుందండి. వర్షాకాలం కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లో అన్నం కర్రీ కలిపి పెడితే టేస్టీగా ఉండదని ఇలాంటి రైస్ చేసుకొని పెడితే లంచ్ బాక్సెస్ చాలా యమ్మీగా ఇష్టంగా తింటారండి. తురిమిన క్యారెట్ని రైస్కి పైన చల్లుకొని పిల్లలకి మనం సర్వ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్.